దాయాదుల మధ్య పోరుకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో జిల్లాలో జరిగే కీలక మ్యాచ్ కోసం ప్లేయర్స్ తో పాటు అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ జరిగే మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్ గా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు కీ ప్లేయర్లుగా మారతారని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పాకిస్తాన్ కు కాలరాత్రిగా మారబోతుందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ నేడు తలపడుతున్నారు. కొలంబో వేదికగా కూడా మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం ప్లేయర్లంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై కూడా అనేక మంది ఫిర్యాదులు కానీ కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నారు. అసలు మ్యాచ్ ఎలా జరగనుంది, మ్యాచ్లో ఇండియా ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మనం కనుక్కునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం ఆర్డిటి క్రికెట్ స్టాఫ్ అంతా మనతో మాట్లాడుకున్నారు. సార్, ఏం చెప్తారు? ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది, ఎంతో ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ ఇది. ముఖ్యంగా పాకిస్తాన్ స్పిన్నర్ మహమ్మద్ తారిక్ బౌలింగ్ పై కూడా అనేక అనుమానాలు, కొంతమంది పాజిటివ్, నెగిటివ్ ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? హై వోల్టేజ్ అనేది మన ఒపీనియన్ అండి. ఇక్కడ ప్రపంచ కప్లో ఎప్పుడు కూడా ఇండియాదే పై చేయి. సో వన్ సైడెడ్ మ్యాచే జరుగుతుంది. ఓవరాల్గా ఇండియా ఉన్న ప్రిపరేషన్ కావచ్చు, లేదా ఇండియా ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు, ఎక్కడ కూడా పాకిస్తాన్ ఢీకొనే అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు ఐసీసీ బ్యాన్, ఫైన్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా ప్రెషర్లో మళ్ళీ రివోక్ చేసుకొని ఆడడం. ఒకవేళ స్పోర్ట్గా చూస్తే ఇండియా పాకిస్తాన్ అనేది 100% మ్యాచ్లు అయితే జరగాలి. రెండోది ఐసీసీ లా ప్రకారం మహమ్మద్ తారిక్ బౌలింగ్ అయితే అది లీగల్ యాక్షన్. బట్ దాని మీద ఆల్రెడీ మన వాళ్ళు స్టడీ చేస్తుంది. నిన్న ప్రాక్టీస్ సెషన్లో కూడా సూర్యకుమార్ యాదవ్ మహమ్మద్ తారిక్ మాదిగా ఫ్యూ బాల్స్ వేసి బ్యాట్స్మెన్స్ని ఆ టైం అడ్జస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. మరొక సార్, ఏం చెప్తారు? ఇవాళ ఇండియా హాట్ ఫేవరెట్ అనుకుంటున్నారా, పాకిస్తాన్ అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, ఇండియానే పైచేగా ఉంటుంది. ఎందుకంటే మనం ఐసీసీ టోర్నమెంట్లో ఇంతవరకు మనం 8 సార్లు తలబడితే మనం 7 సార్లు మనం విజయం సాధించినాము. ఒకసారి మాత్రమే వాళ్ళు గెలిచారు. కానీ ఇప్పుడు అంతా ప్రెజర్ వాళ్ళ మీద ఉంటుంది, కానీ మన మీద ఏమి ఉండదండి. కొద్దిగా బౌలింగ్లో కొద్దిగా వీక్ ఉంది అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో కూడా కొద్దిగా బౌలింగ్ తడబడినట్టు అనిపిస్తుంది. గత సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా అనిపిస్తుంది. అట్లా అనుకుంటే సౌత్ ఆఫ్రికా మీద మనం విన్నర్స్ అయినాము, న్యూజిలాండ్ సిరీస్ కొట్టినాము. మరి అవి వీక్ ఉంటే ఎందుకు కొట్టుతాం? అది టీం ఉంటే. కాబట్టి ఇండియా పాకిస్తాన్ ఒకవేళ రెగ్యులర్గా ఉండొచ్చు, కానీ బట్ పై చేతి అయితే ఇండియానే ఉంటుంది. ఎందుకంటే 8 మంది మనకు కావాల్సింది వరుణ్ చక్రవర్తి, బూమ్రా తీసుకుని అంతవరకే నీకు బ్యాటింగ్ ఆర్డర్. వాళ్ళిద్దరిదే 2-3 లేరేమో, కానీ కులదీప్ యాదవ్ వస్తే మిగతా రింకు సింగ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, శివం దూబే ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, పాండ్యా ఉన్నాడు. ఇంతమంది బ్యాటింగ్ లైనప్ వరల్డ్లో మందే బెస్ట్ ఉండేది. కాబట్టి మనము పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంచనాలు కూడా మనల్ని కొడుతుందని అంచనాలు కూడా వేయకూడదు. డెఫినెట్లీ మేము ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాము, ఉత్కంఠంగా ఎదురు చూస్తాము. పాకిస్తాన్ మళ్ళీ మనం కొడతాం, డెఫినెట్లీ మనం కొట్టే చూస్తాం. కప్పు కూడా అనిపిస్తుంది సార్ ఈరోజు మ్యాచ్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా రైవల్ అనేది ఒక హాట్ సీట్గానే మారిపోతుంది. ఇటు ప్రేక్షకుల పరంగా కానీ మ్యాచ్ పరంగా ఒత్తిడి ఎలా ఉండిపోతుంది ఈరోజు? నాకు తెలిసి అంటే మనకి ఇంతవరకు చెప్పినట్లు చూస్తే మన దగ్గర అయితే ఒత్తిడి మనకంటే వాళ్ళకే ఎక్కువ ఉంది. ప్లస్ ఎక్కడ ఎనీ బ్యాట్స్మెన్ ఒకరు ఫెయిల్యూర్ అయితే ఒకరు పికప్ అవుతున్నారు. కాబట్టి మనకు తెలిసి మనము ప్రెజర్ తక్కువ, వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో వీ హోప్ వీ విల్ విన్ అండ్ మనమే గెలుస్తాం ఖచ్చితంగా. ఇది క్వశ్చనే కాదు. సో మీ సాయంత్రం మేమంతా వెయిట్ చేస్తున్నాం క్రికెట్ చూడడానికి. థ్యాంక్ యూ. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? హాట్ ఫేవరెట్గా ఎవరు ఉండబోతున్నారు? సో డెఫినెట్గా మనం ఇండియాకే చీర్ చేస్తాం ఆబ్వియస్లీ. సో ముందు మనం గతంలో చూసుకున్నా కానీ మనకి విన్నింగ్ రేషియో అయితే ఎక్కువ ఉంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఆబ్వియస్లీ ఇండియన్స్ అయితే ఫేవరెట్గా ఉన్నాం ఈ మ్యాచ్కి అయితే. కొంతమంది కుర్రాళ్ళు మనం మాట్లాడిద్దాం. ఎలా అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? మీ ఈరోజు ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాను. మీ ఫేవరెట్ ప్లేయరా సూర్యకుమార్ యాదవ్? అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే మిడిల్ ఆర్డర్స్ కూడా ప్రెజర్ లేకుండా స్కోర్ కొడతారు. మరికొంతమంది ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ అభిషేక్ శర్మ. ఈరోజు మ్యాచ్ చాలా బాగా జరుగుతుంది. పాకిస్తాన్ ఇండియాలో మనకి ఎక్కువగా కూడా ఈరోజు బౌలింగ్ ఎవరి మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది? జస్ప్రీత్ బుమ్రా. అంటే కొద్ది రోజులుగా బుమ్రా సరిగ్గా వేయట్లేదు అంటూ కూడా వికెట్ తక్కువ తీస్తున్నాడు అనే దాని మీద వస్తుంది. చక్రవర్తి కూడా బాగా ఇస్తాడు అంతే. మరికొంతమంది మనం మాట్లాడుతాం. ఎలా అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? మంచి ప్లేయర్స్ బాగా ఆడతారు అనుకుంటున్నా. ఓపెనింగ్ స్టార్ట్ మంచిగా ఇస్తే మిడిల్ ఆర్డర్స్ కొని బాగా ఆడతారు అనుకోరు. మన చిన్న పిల్లడు ఉన్నాడు, చిన్న కుర్రాడు మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇండియా పాకిస్తాన్లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? నాకు ఇష్టమైన ప్లేయర్ హార్దిక్ పాండ్యా. అతను ఒక మంచి ఓపెనింగ్ ఇస్తే మనం బాగా ఆడొచ్చు అనే ఒక హోప్ ఉంది. మీరంతా ఇండియాకి చీరప్ చేస్తారా?
ఇక చూస్తున్న వీరంతా ప్లేయర్స్ అంతా కూడా ఇండియా కోసం ప్లేయర్స్ కోసం ఎంతో సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మీకంతా సాయంత్రం అంతా టీవీలకు అతుక్కుపోతారు ఇంకా? సార్ ఈరోజు అభిషేక్ శర్మ బాగా ఆడాలనుకుంటున్నాం. మీరంతా అభిషేక్ శర్మ ఫ్యాన్సా? మీకు ఇష్టమైన ప్లేయరా? మిగతా అభిషేక్ కాకుండా బౌలింగ్లో ఎవరు ఇష్టం? జస్ప్రీత్ బుమ్రా. వీరంతా కూడా మ్యాచ్ కోసం ఎంతో సిద్ధంగా కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం ఖచ్చితంగా హాట్ ఫేవరెట్ ఇండియా అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలింగ్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్పై కూడా లీగలే అయి ఉంటుంది. ఖచ్చితంగా కూడా దీనిపై ఐసీసీ కూడా గతంలో కూడా చెప్పి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మ్యాచ్ కోసం ఈవినింగ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఇండియా కూడా హాట్ ఫేవరెట్. ఈరోజు ఇండియా ఖచ్చితంగా గెలిచి తీరుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం.